తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కీలక వివరాలను టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ 23-24 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల కానున్నాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ప్రత్యేక ఏర్పాట్లకు టీటీడీ చురుకైన చర్యలు తీసుకుంటోంది. టికెట్లు జారీ షెడ్యూల్. డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లు విడుదల. డిసెంబర్ 24న ఉదయం 11 గంటలకు ఎస్ఈడీ టికెట్లు విడుదల. జనవరి 10 నుండి 19 వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుపతి మరియు తిరుమలలో 9 టోకెన్ కేటాయింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో తిరుపతిలో ఎం.ఆర్. పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఉన్నాయి. తిరుమలలో కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు. టోకెన్లు ఉన్న భక్తులకే దర్శన అనుమతి. టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ క్యూ లైన్లలోకి ప్రవేశం లేదు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం. అధిక రద్దీ నేపథ్యంలో వేదాశీర్వచనం రద్దు. ఉదయం 9 నుండి 11 గంటల మధ్య స్వర్ణరథ సేవ నిర్వహణ. వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5:30 నుండి 6:30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం ఉంటుంది. భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ చర్యలు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు. భక్తుల కోసం నిరంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ. లడ్డూ ప్రసాదం కోసం 3.50 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచడం. అదనంగా 3.50 లక్షల బఫర్ స్టాక్ సిద్ధం. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి వంటి అల్పాహార సదుపాయం. గోవిందమాల భక్తులకు ప్రత్యేక దర్శనాలు ఉండవు. ఇవి మాత్రమే కాదు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. మరింత సమాచారం కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.